నువ్వు ఝాన్సీకి వారసుడిని కని ఇచ్చే వయసు వచ్చే వరకు ఒక మహారాణిగా కొన్ని నియమాలను నువ్వు ఖచ్చితంగా పాటించక తప్పదు. నాన్న, మీరెన్నోసార్లు అన్నారు నేను చరిత్ర సృష్టిస్తానని. కానీ ఇక్కడ నన్ను ఖైదీని చేసేశారు. కానీ నాన్నగారు, ఈ మణికర్ణిక కుమిలిపోతూ జీవించదు. తన భర్త పెట్టిన పేరు లక్ష్మీబాయి అనే పేరును తన తలరాతకు జోడించి రేపటి ప్రజల కోసం అంకితం చేస్తుంది. చూడండి, తమరిలా తన కోసం బెంగ పెట్టుకోవడం మానుకోవాలి. ఇప్పుడు తను ఝాన్సీకి మహారాణి. అక్కడ రాజభవనంలో దాసిలే కాకుండా మహారాజు గారి కుటుంబం అందరూ ఆవిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. బహుశా నువ్వు చెప్పేదే నిజం కావచ్చమ్మా. దేవుడా, నా తల్లి మనోని కరుణించి కాపాడు. తల్లిగారు, తమరు నాకు చెప్పిన సంగతులన్నీ చాలా ఆలోచించి చూశాను. నిజం చెప్పాలంటే భర్తకు సేవ చేయడం, ఇంట్లో అందర్నీ చూసుకోవడం, బిడ్డల్ని కనడం, ఇవే ఒక స్త్రీ బాధ్యతలు. అందువల్ల తల్లిగారు, నేను కూడా ఈ బాధ్యతలన్నీ నెరవేరుస్తాను. కానీ నా ఆలోచన ధోరణి కొంత తమరికి భిన్నమైంది. నేను నా భర్తకి సేవ చేస్తున్నానంటే అది కేవలం బాధ్యత అనుకొని చేయబోను. నా భర్తపై నాకున్న గౌరవం వల్లే నేను వారికి సేవ చేస్తాను. చూడండి రాజా, ప్రస్తుతం భారతదేశం ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఎన్నో రాజ్యాల పాలకుల అధికారాలను నీచులైన ఆంగ్లేయులు లాగేసుకున్నారు. ఇటువంటి దుస్థితిలో ఝాన్సీ రాజ్యం ఒక్కటే ఒక ఆశాజ్యోతిగా ఉంది. కానీ అక్కడ కూడా ఒక సమస్య ఉంది. సమస్య? సంతాన సమస్య. ఆ సమస్య? కానీ గురుదేవా, అందుకనేగా మేము మళ్ళీ పునర్వివాహం చేసుకున్నారు. కానీ ఆ అమ్మాయికి వారసుణ్ణి కనే వయసు ఇంకా రాలేదు. దయచేసి దారి చూపించండి. శత్రువు తమ భవనంలోకి ప్రవేశించి ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు గాని నీ కుటుంబ సభ్యులు కాని ఈ భవనంలో అడుగు పెట్టరాదు. ఆ రోజు గంగాధర్రావుని చంపే ప్రయత్నం నేనే చేశానన్న సంగతి తల్లిగారికి ఇప్పటి వరకు తెలీదు. మధ్యలో పాపం ఆ జమున తండ్రి మాత్రం బలైపోయాడు. ఇప్పుడు ఆ తల్లిగారు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. శత్రువు కూతురైన జమున ఇక్కడికి వచ్చిందని ఆవిడికి తెలిసిందో. జానకి, ఏమిటా పరధ్యానం? నాకిక ఆడాలని లేదు. నేను బయలుదేరుతాను. త్వరలోనే ఒక కొత్త ఎత్తుగడతో ఒక సరికొత్త ఆట ఆరంభమవుతుంది. ఇవన్నీ మా నాన్నగారు తినేలాగా నువ్వే దగ్గరుండి చూడాలి. కానీ మహారాణి గారు, ఆయన ప్రస్తుతం ఉన్న ఆవేదనలో వద్దంటారని నాకు తెలుసు. కానీ నువ్వే ఎలాగైనా ఆయన చేత బలవంతంగా తినిపించాలి. ఎంత చెప్పినా ఆయన వినకపోతే, తినకపోతే నా మీద ఒట్టన్నానని చెప్పు. ఈ మాట చెప్తే ఆయన తప్పకుండా తింటారు. నేను చెప్పింది తెచ్చావా? ఏది? అదే. ఓహో అదా, అది ఎప్పుడు నేను నా దగ్గరే ఉంచుకుంటాను కదా. ఇప్పుడు నేను చెప్పబోయే పని బాగా శ్రద్ధగా విను. ఇందులో కొన్ని లడ్డూలు పెడుతున్నాను. కొన్ని నువ్వు తిని, కొన్ని మా నాన్నగారికివ్వు. చిత్తం. అరే మహారాణి గారు, తమరిక్కడా? ఈ వేళప్పుడు వంటగదిలోనా?